మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి. ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అని చెప్పి మోసం చేశారని, మాయమాటలు చెప్పడంలో రైతులకు మించిన వాళ్లు లేరని, రైతు కూలీలకు 12,000 వేస్తామని వేయలేదని, 20,650 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి మోసం చేశారని, కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయని, రైతుల మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మోసం చేశారని, వెంటనే ఫ్యాక్టరీలను తెరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ పాలనలో 355 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. యాసంగి ధాన్యం కొనేందుకు రైతులకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కొన్న ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే వేయాలని అన్నారు. రైతులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేశారు. 60,000 మందిలో 60,000 మంది రైతులుంటే దాన్ని కుదిచ్చి 30,000 తీసుకొచ్చి అందులో కూడా మొక్కుబడిగా ఇచ్చి మరి ఏ ఒక్కరికి కూడా ఇయ్యనటువంటిది. తెలంగాణ 60 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు ఏ ఒక్క రైతుకు కూడా చేయలేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ వేస్తా అన్న 15,000 రూపాయలు కూడా మరి ఇప్పుడు ఫసల్ బీమా పంట వస్తుంది. పంట కోయడానికి అన్ని జిల్లాలలో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా మెతుకు సీమ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఈ మెదక్ రైతులకు ఈరోజు ఫసల్ బీమా పంట కోసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఈ ఫసల్ బీమా పంట కోసుకోవడానికి ముందే మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రాలలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హమాలీలను కానీ సంచులను కానీ మరి ఏ ఇబ్బందులు లేకుండా వారికి ఏర్పాటు చేసి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట కొనుగోలు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి సన్న వడ్లకు మరి బోనస్ పైసలు తక్షణమే ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులని ఇంతకుముందే సీనానే చెప్పిండు, ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదు అని. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడతలేదనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ విధంగా ఫెయిల్ అయింది అంటే ముందుగా రైతులనే మోసం చేసినావు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు రైతులకు చేయాల్సినటువంటి అన్ని విధాలుగా ఫసల్ బీమా ఏదైతే ఇప్పుడు మనం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటే కనీసం మీకు రాబోయే రోజులలో భవిష్యత్ అన్న ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమను కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కూడా ఏం ప్రాజెక్ట్ అంటారు నారింజ వాళ్ళు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దానికి ఊసు లేదు. ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు ఏదైతే 30 టీఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం 1 టీఎంసీ 10,000 ఎకరాలు పడతా ఉంటది. ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నాం.
గతంలో మీరు ఏం చెప్పారు, ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది ఊసు లేదు. జైరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు. ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతున్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నారు. రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమీడియట్లీ ఈ రెండు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని